అక్కడ ఇంతకుముందు వైసీపీకి ఏం ఓట్లు పడలేదా? పడి ఉంటాయి. కానీ వాళ్ళందరికీ ఇదే కదా కన్విన్స్ చేసేది. దీంట్లో జగన్ ఏనాడు పట్టించుకోలేదు. తన అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే తీసుకోవాలి. నేను ఒక నాయకుడిని అడిగా, ఎందుకు ఇంత సంస్థాగతంగా మీరు ఫెయిల్ అవుతున్నారు, పట్టించుకోవట్లేదని. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే అడిగా. తెలుగుదేశం సంస్థాగతంగా ఉంటుంది, కాంగ్రెస్ సంస్థాగతంగా ఉంటుంది. కాంగ్రెస్ వాస్తవంగా 10 సంవత్సరాలు తెలంగాణలో అధికారంలో దూరం అయిన తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చిందంటే సంస్థాగత నిర్మాణం వల్ల. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు దూరం అయినా కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చిందంటే సంస్థాగత నిర్మాణం వల్ల. మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారని అడిగా. అడిగితే 2009-14 మధ్యలో నాయకులు వెళ్ళి అడిగారట, సార్ ఇట్లా సభ్యత్వం చేద్దాం, మనం సిస్టమేటిక్గా చేద్దామని చెప్పేసి. అంటే అన్న ఈ టైంలో చేస్తే ఒకరికొకరు ఘర్షణ పడతారన్న, తక్కువ వచ్చారనుకో, మనకి తక్కువ వచ్చారనుకుంటారు, వద్దులే అధికారంలోకి వచ్చాక అన్నారట. సరే 14లో ప్రతిపక్షంలోకి వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడిగితే నాయకులు డివైడ్ అవుతారు, వద్దులే మనం అధికారంలోకి వచ్చా చూద్దాం అన్నట్టు. అధికారంలోకి వచ్చాక ఎందుకు చేద్దామన్నారు అది సంస్థాగత నిర్మాణం? అధికారంలోకి రావడానికి అన్నారు కదా మీరు, అదేం లేకుండా అధికారంలోకి వచ్చాం కదా, ఇంకెందుకు అన్నారట. అట్లా వదిలేశారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత సొంత కార్యకర్తలు ఎవరో లెక్క తెలియదు. ఇప్పుడు తెలుగుదేశంలో చక్కటి ఆలోచన ఉంది, జనసేన చక్కటి ఆలోచన ఉంది. ఇప్పుడు మీరు పేపర్లకి చదివే తీరిక లేదు, టీవీలు చూసే ఓపిక లేదు. వీళ్ళు ఏం చేస్తారు, ఎంతమంది అయితే ఉన్నారో లక్షలు, అన్ని లక్షల మందికి కమ్యూనికేషన్, ఒక్క మెసేజ్ అన్ని లక్షల మందికి చేరుతుంది. ఇప్పుడు వీళ్ళు కోటి చేశారనుకోండి, ఒక్క మెసేజ్ కోటి మందికి చేరుతుంది, కోటి మందికి వెళ్ళిపోద్ది. వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా రేపు పొద్దున సమాచారాన్ని, ఇప్పుడు టీవీలు పేపర్లు ఎందుకు చదువుతాం మనం? కన్విన్సింగ్. ఆ కన్విన్సింగ్ వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసే